యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను రవ్వ లడ్డూలు చేశానండి. ఈ స్వీట్ చాలా హార్డ్ ఏమో చేయడం అనుకున్నాను, కానీ వితిన్ 10 మినిట్స్లో అయితే స్వీట్ చేసేసాను. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఇలాంటి ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నేతిని వేయండి. హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి వేసిన వెంటనే కమ్మటి స్మెల్ వచ్చిందండి. ఇంకా నెయ్యి ఇలా వేడవుతూ ఉండగా మనం ఆల్రెడీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేయండి. నేనైతే కాజు కిస్మిస్ వేసేసాను. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటే అవి కూడా వేసేయచ్చు. రవ్వ లడ్డుల్లోకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా నేతిలో బాగా వేగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక ఆ పెనంలో నుంచి తీసి అదే పెనంలో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఒక కప్పు ఉంది కదా, 2 కప్పుల సూజీ రవ్వ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ రవ్వ అంతా కూడా నేతితో కలిపి బాగా వేగాలి. వేగితేనే కానీ పచ్చివాసన పోదు. సో ఆ రవ్వ అంతా కూడా పచ్చిపోయేంత వరకు వేగనిచ్చి అవేమి గడ్డలు కట్టకుండా ఆ రవ్వ అంతా కలుపుతూనే ఉండాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ బాగా వేగితేనే కానీ రవ్వ లడ్డు అసలు టేస్ట్ ఉండదు. లడ్డు టేస్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిస్తూ ఉండాలి. అలానే నెయ్యి మీకు సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. కానీ నేతి స్మెల్ ఎక్కువైనా కూడా స్వీట్ తినాలనిపించదు. సో క్వాంటిటీ చూసుకొని నేతిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఆఖరికి ఈ కలర్ అయితే వచ్చేసింది కదా, ఇలా ఉన్నా సరిపోతుంది. దీని టెక్స్చర్ చూసారు కదా, స్మూత్గా అయిపోయింది. ఒకవేళ దీంట్లో గడ్డలుంటే ఖచ్చితంగా లడ్డు చుట్టేటప్పుడు రౌండ్ షేప్ అనేది అసలు రాదు. సో ఇలాంటి గట్లేమీ లేకుండా ముందుగానే ఇలాగ కలుపుతూనే ఉండాలండి. ఒక మనిషి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. ఇలా 1 కప్పు నిండా కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు తురుముకునేటప్పుడు దాని బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్లో పీచు కూడా ఉండకుండా మొత్తం అంతా క్లీన్గా చాలా నీట్గా తురుముకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా చాలా నీట్గా ఫైన్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అదే మిక్సీలో పెట్టి తురిమేసుకోండి. ఇలా రఫ్గా ఒకసారి తురుముకుంటే ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చిన సుజీ రవ్వ ఉంది కదా, దాంట్లోనే ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి 2 బాగా వేగేంత వరకు కలపాలి. ఇలాగా ఒక 15 లేదా 20 నిమిషాల వరకు దాన్ని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు కొబ్బరిలో ఉన్న చెమ్మంతా పోయి బాగా డ్రై అయిపోతుంది. అలాగే కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయి కొబ్బరి తురుమంతా కూడా బాగా డ్రై అవుతుంది. ఇదే టైంలో నెయ్యి కావాలి అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే కొబ్బరిలో పచ్చివాసన పోయి అలానే సూజీ రవ్వ కొబ్బరి 2 కలిపి వేగుతాయి కాబట్టి ఈ టైంలోనే మీకు కావాల్సిన నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. దీన్ని అలానే 20 నిమిషాల పాటు అలానే వేగనివ్వండి. కొబ్బరి వేస్తే ఎక్కువ కాలం నిలవదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ రవ్వ లడ్లు ఖచ్చితంగా 2 వారాల పైన ఉంటాయి. ఎందుకంటే ఈ కొబ్బరి అనేది ఈ టైంలోనే మనం బాగా వేపుతాము కాబట్టి ఇలా పచ్చి కొబ్బరి అంతా కూడా వేగి ఆ కొబ్బరిలో ఉన్న చెమ్మంతా పోతుంది. అందుకని రవ్వ లడ్డుల్లో కొబ్బరి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అంతా ఇదే ఉంది ఏంటి కలుపుతూనే ఉంది అనుకుంటున్నారా? అసలు రవ్వ లడ్డు అంటే ఈ రవ్వ వేగాలండి. ఈ రవ్వ వేగితేనే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇంకా దీంట్లో పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ రవ్వ అనేది బాగా వేగి ఇదిగో ఈ రకంగా ఈ కలర్లోకి రావాలండి. ఇలా వస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు పక్కన మీడియం సైజులో ఒక డిష్ తీసుకొని ఈ కప్ సైజ్ అంత వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉండాలి. పాకం పట్టుకోవాలంటే సూజీ రవ్వ తీసుకున్న కప్పుతోనే అదే కప్పుడు షుగర్ కూడా వేసుకోవాలండి. 2 కప్స్ షుగర్ వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ మెజర్ చేస్తామో అదే కప్పుతో అన్ని ఐటమ్స్ మెజర్ చేయాలి. ఇదిగో ఇక్కడైతే నేను సేమ్ కప్తోనే షుగర్ కూడా వేసేసుకున్నాను కదా. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కూడా అలా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మంట ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు, అలా అని లోలో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ మీద అలానే ఉండాలండి. అలా సన్న తీగ వచ్చేంత వరకు దాన్ని అలానే పక్కన పెట్టాలి. ఫ్లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా తీగ పాకం వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. పాకం అనేది తిక్కిగా ఉండకూడదండి. సన్న తీగ మీద ఇలా ఒక పాకం వస్తే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఈలోపు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రవ్వలో కలిపేసుకున్నాము కాబట్టి సో రవ్వ అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలండి. రవ్వ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టేటప్పుడు బాగా వస్తాయి.
నెయ్యి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే లడ్డు రౌండ్ షేప్లో రావాలి అంటే నెయ్యి మాత్రం పడుతుంది బాగానే. ఇంకా ఇలాగా ఉండలు చుట్టేసుకోవచ్చు మనం. లడ్డూల్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే కానీ భలే ఉంటుందండి లడ్డు. లడ్డు తినేటప్పుడు ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలండి, లేకపోతే కొంచెం చల్లారైనా కూడా రవ్వ అంతా గట్టిపడిపోయి అసలు మనం హ్యాండ్స్ పెట్టుకుంటే మౌల్డ్ కూడా అవ్వదు. సో అలా గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనం వేడిగా ఉన్నా కూడా కొంచెం కొంచెం లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. ఇవి దాదాపు 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ అందరికీ నచ్చే లడ్డూస్ ఇవంతే. ఎవరి ఇంటికి వచ్చినా కూడా అప్పటికప్పుడు చాలా 5 మినిట్స్లో చేసుకున్న రెసిపీ ఇది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి కుకింగ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.